నా పేరు కే కిరణ్. నిజాం కాలేజ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, నిజాం కాలేజ్ బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతున్నా. అలాగే ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వంలో జరిగే అన్యాయాలు ఏంటంటే నిరుద్యోగులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతోమంది చెట్ల కింద పుట్ల కింద, అలాగే లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో, అమీర్పేట్లో ఎన్నో పుస్తకాలు పట్టుకొని వాళ్ళ ఇల్లును కాదని, వాళ్ళ అమ్మ నాన్నను కాదని పొట్టకూటు కోసం హైదరాబాద్కి వచ్చి చదువుకుంటుంటే, బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అన్యాయాలు చేస్తున్నావు అంటే, ఎన్ని అఘోరాలు చేస్తున్నావు అంటే, నీ ప్రభుత్వాన్ని నీ చేతిలో పెట్టుకొని, విద్యాశాఖ మంత్రిని అలాగే సీఎం కుర్చీని నీ చేతిలో పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, దయచేసి మళ్ళీ చెప్తున్నాము, రాబోయే రోజుల్లో నీ గద్దె దింపడానికి నిరుద్యోగులు మొత్తం కలిసి ఎలా గద్దె దింపుతామంటే, నిత్య జీవితంలో నీ కుర్చీని తాకకుండా, మరి అసెంబ్లీ గేటు కూడా తాకకుండా అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో నీకు ఎలాంటి బుద్ధి చెప్తామంటే, దయచేసి చెప్తున్నా వినండి రేవంత్ రెడ్డి గారు, ఒక్క కుర్చీ కాదు కదా అసెంబ్లీ గేటు కూడా దాకలేదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ప్రతి ఒక్క అన్నతో అక్కతో కలిసి రేపు రాబోయే పోరాటాన్ని కొనసాగిస్తూ నిరుద్యోగులతో 1000 మందితో కాదు కొన్ని కోట్లాది మందితో నిరుద్యోగుల ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క నా అన్నకు అక్కకు, ప్రతి ఒక్క కాంట్రాక్టర్ లెక్చరర్లకు కానీ ప్రతి ఒక్కరు దొంగ సర్టిఫికేట్ ఎలాగైతే తయారు చేసి ఇచ్చావో ఆ దొంగ సర్టిఫికేట్ల మీద విచారణ జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో నీ పైన ఉద్యమాలు జరిపి తెలంగాణ కోసం ఆనాడు 2014-2010 సంవత్సరంలో ఎలాగైతే ఉద్యమాలు చేసినారో రేపు రాబోయే రోజుల్లో కూడా అలాంటి ఉద్యమాలను చేసి నీ పైన అగత్యాలను ప్రతి ఒక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటిది రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్పుకొని ఆయన దగ్గర హోంశాఖ ఆయన దగ్గర ఉన్నది, విద్యాశాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది. అలాగే చాలా వరకు నిరుద్యోగులకు అన్యాయం జరిగిపోతుంది. హోంశాఖలో కూడా చాలా వరకు అన్యాయం జరుగుతుంది, చాలా వరకు న్యాయం ఎవరికి జరుగుతలేదు. సో ప్రజాపాలన అంటూనే అందరికీ అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా చూడండి? ఆయన ప్రజాపాలన కాదు దొంగ పాలన, ప్రజాపాలన కాదు దొంగ పాలన, దొరల పాలన. ఎట్లా అంటామంటే మామూలుగా ఏలుతున్నవు దొరల పాలన నీవు దొంగ పాలన, నీవు ప్రజల పాలన అన్నావు, నీవు దొంగ పాలన ఏలుతున్నవు. ఇక్కడ ప్రజల పాలన అంటూ ఏది లేదు. ఎప్పుడు చూసినా ఢిల్లీ వస్తే ఢిల్లీ పోతే ఢిల్లీ. ఆ ఢిల్లీ కుర్చీ తప్ప నీకు తెలంగాణ కుర్చీ గుర్తుకు రాలే, నీకు తెలంగాణ ప్రజలు గుర్తుకు రాలే, నీకు తెలంగాణ సీఎం హోదా నువ్వు మర్చిపోయినావు. నువ్వు పదా అంటే ఢిల్లీ అంటావు, పోతా అంటే ఢిల్లీ అంటావు. ఢిల్లీలో ఏముందాయో నీకు? రాహుల్ గాంధీ ముట్టి కడుతున్నాను ప్రశ్నిస్తున్నాను నేను. రాహుల్ గాంధీ ముట్టి కడిగే బదులు తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆకలి తీర్చు, తెలంగాణ ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ వదులు. నేను ఎవడొద్దన్నాడు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి ఒకటే పాలన, దొంగ పాలన, దొరల పాలన. నేను ఇంతకుముందు నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, మేము ప్రభుత్వ కార్యాలయం పోయినాం, డిఓ కానీ ఎంఏ ఆఫీస్లో పోయినాం. కాంగ్రెస్ కార్యకర్తల కొంపలు గోల్డెన్ టెంపుల్ అక్కడ ఉన్నాయి, కానీ మన ప్రభుత్వ కార్యాలయాలు ఒక పాడుబడ్డ బంగ్లాల, బూతుబడ్డ ఉల్లుల ఎట్లున్నాయంటే, చింత చెట్టు కింద చిగురు రాలకుంటే ఎంత మట్టిగా ఉంటుందో అలా ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాలు. దయచేసి నీ కంటి చూపుని ప్రభుత్వ కార్యాలయాలపై, నిరుద్యోగులపై, ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా నువ్వు పద అంటే కేసీఆర్ తిట్టడం కాదు, నోట వస్తే బండ బూతులు మాట్లాడుతావు. విద్యార్థులకు నేర్పేది ఇదేనా? నువ్వు బండ బూతులు మాట్లాడే నేర్పేదేనా? ఒక సీఎం హోదాలో ఉండి లుంగిలు లాగుతా అంటావు, అడ్డపంజలు లాగుతా అంటావు, టీషర్ట్లు లాగుతా అంటావు, డ్రైవర్ లాగుతా అంటావు. నువ్వు మొగోడివైతే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం నువ్వు మొగోడివైతే, ఒక అబ్బకి అమ్మ కూర్చుంటే, నేను ఒక తెలంగాణ విద్యార్థి సంఘ నాయకుడిగా మాట్లాడుతున్నా, నువ్వు ఒక అబ్బకి అమ్మ కూర్చుంటే నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ వదిలేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో తరం కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్తున్నాను. ఇంకో తరం కాదు, రాబోయే ఎన్నికల్లో నీ ఎమ్మెల్యే సీటు కాదా, సీఎం సీటు కాదా, అసెంబ్లీ గేటు కూడా, సెక్రటరీ గేటు కూడా దాకనేమని చెప్పేసి ఈ విద్యార్థి సంఘం నాయకులు ప్రతి ఒక్కరితోని మద్దతు తీసుకొని నిన్ను అసెంబ్లీ గేటు కూడా దాకనేమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి కేసీఆర్ పాలన బాగుందా లేకపోతే రేవంత్ రెడ్డి పాలన మీకు? గత పాలన అప్పుడు మేము చిన్న విద్యార్థులము, ఇప్పుడు మాకంటూ ఒక ఎంఎస్సీ కెమిస్ట్రీ మేము గ్రాడ్యుయేట్ అయినాము. దయచేసి అప్పుడు పాలన ఎట్లా ఉందంటే, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసినాడు కేసీఆర్. విద్యార్థులకు అన్యాయం చేసినా, రైతులకు ప్రతి ఒక్క గ్రామాన కంటి నిండా అన్నం తిన్నామంటే అది కేసీఆర్ వల్లనే, కంటి నిండా నిద్రపోయినామంటే కరెంటు రావడం వల్ల కేసీఆర్ వలన. నువ్వు కేసీఆర్ తిట్టడం తప్పు కాదు, ఓకే తిట్టుకో, కానీ లేస్తే కేసీఆర్, పడుకుంటే కేసీఆర్, తింటే కేసీఆర్, పోతే కేసీఆర్, పద అంటే కేసీఆర్ అంటావు. నువ్వు మొగడివైతే నీ ప్రజాపాలన చూపివయా? కేసీఆర్ తిట్టడం కాదు, కేటీఆర్ తిట్టడం కాదు, హరీష్ రావు తిట్టడం కాదు, బీజేపీ తిట్టడం కాదు. నువ్వు మొగడివైతే ఇప్పుడు సీఎం అయినావు, నువ్వు తెలంగాణకి సీఎం అయినావు కదా. తెలంగాణకి సీఎం అయినటువంటి నువ్వు నీ పాలన ఏంటో, ప్రజాపాలన ఏంటో నిరూపించుకో. నీ కిందున్న కార్యకర్తలు చేసే దౌర్జన్యాలను అరికట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసే ప్రయత్నాలు, దొంగ ప్రయత్నాలను అడ్డుకో.
అడ్డుకున్న తర్వాత నువ్వు మొగోడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూనివర్సిటీకి కానీ ఒక దిల్సుఖ్ నగర్ కానీ అశోక్ నగర్కి అయితే ఒంటరి రా, మేము ఏంటో చూపిస్తాం, కూర్చొని మాట్లాడు మాతోని, ఒక సరిదిద్దుకో, ఒక ప్రశ్నను ఎదుర్కో, అప్పుడు నువ్వు మొగోడు అని ఒప్పుకుంటాం. నువ్వు పద అంటే కేసీఆర్ని తిడతా, లేదంటే కేటీఆర్ని తిడతా, వాళ్ళ అమ్మని తిడతావు, వాళ్ళ నాన్నని తిడతా అంటే నువ్వు మొగోడివా లేకుంటే సీఎంవా? నాకు అర్థం కాదు. ఆడోళ్ళు మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారు మీరు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, మీ తప్పులను సరిదిద్దుకోండి. అలాగే విద్యార్థుల కోసం నోటిఫికేషన్ వదలాలని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. అందరికీ జై భీమ్. ఈరోజు నిరుద్యోగులు ఎలా అయితే నష్టపోతున్నారు అనే విషయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ నిరుద్యోగులు ఏ విధంగా బాధపడుతున్నారు, ఈరోజు కాంట్రాక్టర్ లెక్చరర్లని రెగ్యులరైజ్ చేసి, అందులో రెగ్యులరైజ్ చేస్తే మేము కాదంటలేము, ఎవరైనా సరే కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళకి మేము మద్దతు తెలియజేస్తాం. ఎందుకంటే మేము కూడా మా అయ్య వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి కానీ లేకపోతే వివిధ యూనివర్సిటీలలో కానీ పంపించారంటే మేము వాళ్ళు డొక్కాడితే కానీ రొక్కాడని పరిస్థితిలో మమ్మల్ని కూలీ నాలి చేసి పంపించారు. అలాంటి వాళ్ళకి మేము ఉద్యోగాలు వస్తే హర్షం వ్యక్తం చేస్తాం. కానీ నేడు కొన్ని యూనివర్సిటీలలో ఫేక్ యూనివర్సిటీలలో సర్టిఫికెట్లు కొనుక్కొని డబ్బున్న బడాబాబులు లేకపోతే మిగతా దొంగలు డబ్బుతోటి సర్టిఫికెట్లు కొనుక్కొని వాళ్ళు ఈరోజు నేడు జూనియర్ లెక్చరర్గా డిగ్రీ లెక్చరర్గా చలమని అవుతూ ఉన్నారు. అంటే ఇది ఇలా చలమని అవుతే ఎట్లుంటుందంటే, కార్ మెకానిక్ను తీసుకొచ్చి ఒక ఆపరేషన్ చేయమంటే ఆపరేషన్ ఎలా అయితే ఫెయిల్ చేసి ఆ వ్యక్తిని చంపేస్తాడో అదేవిధంగా ఈ యొక్క ఫేక్ సర్టిఫికెట్లతోటి విద్యార్థులకు ఏ రకంగా చదువు చెప్తారని చెప్పేసి నేను ఈ మా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే ఈ సమాజంలో ప్రశ్నించేటోడు లేడానా, లేకపోతే యథేచ్ఛగా వడ్డించేటోడు మనోడైతే ఏ మూలన బొక్క పడుతుంది అన్నట్టు నీ అధికారంలో నువ్వు ఉన్నావు కాబట్టి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నియామకాలు జరిగినాయి. 5,544 నియామకాలు జరిగినాయి. అంటే ఇన్ని వేల ఉద్యోగాలని నువ్వు దొంగ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి లేకపోతే నీ తొత్తులకి నీ అమ్ముక చేస్తే మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజాపాలన జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఏ గాడిది పళ్ళు దోముతున్నాడని చెప్పేసి మేము నిరుద్యోగ జేఏసీ నుంచి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో అన్ని అప్పులు చేసిండు, కాళేశ్వరానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టిండు. లేకపోతే వాడు చదువుకొని ఉద్యోగం కొడితే రేపటి కాడ మాకు 2 పూటలు 5 ఏళ్ళు నోట్లకు పోతాయని ఒక దాంతో ఉపవాసం ఉండి మా తల్లిదండ్రులు మాకు హైదరాబాద్ పంపించి చదివిస్తూ ఉంటే మేము ఈరోజు లైబ్రరీలో పొంటి నిద్ర లేక, నీళ్లు లేక, అన్నం లేక మేము చదువుకుంటా ఉన్నాం. అలాగే నోటిఫికేషన్ వచ్చినట్టయితే, ఉద్యోగం కొట్టుకున్నట్టయితే మా జీవితాలు బాగుపడతాయి. మా జీవితాలు బాగుపడ్డైతే ఈ సమాజంలో ఎంతో కొంత మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి మేము రేపటి కాడ మేము సరైన నాణ్యమైన విద్యతోటి చదువుకున్నాము. ఆ నాణ్యమైన విద్యను అందించాలంటే మాకు ఉద్యోగాలు రావాలని మేము కష్టపడి చదువుతూ ఉన్నాము. అలాంటి సందర్భంలో నోటిఫికేషన్ కొంతమంది ఇస్తలేరు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మేమే ఇచ్చినామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తున్నది. అదే ఈ ప్రభుత్వంలో మేము ఏమంటున్నామంటే, ఈ లాస్ట్ ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాలని ఈ ప్రభుత్వం ఎందుకు క్వశ్చన్ చేస్తలేదు? అంటే యథేచ్ఛగా ఎవడు ఏదనుకుంటే సర్టిఫికెట్లు కొనుక్కొని అయినా రావచ్చు, లేకపోతే ఫేక్ సర్టిఫికెట్లను పెట్టుకొని ఉద్యోగం సంపాదించవచ్చు. అంటే మరి మేము మాలాంటి రాత్రులు నిద్రలు లేకుండా లేకపోతే తిండి లేకుండా చదువుకొని 5 రూపాయల బువ్వ తిని చదువుకున్నటువంటి నాలాంటి విద్యార్థులు ఏం కావాలన్నా? మాలాంటి తల్లిదండ్రుల ఘోష ఎవడు వినాలి? అంటే ఈ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాడు చిత్తశుద్ధితో పనిచేసినట్టయితే, ఏదైతే చిత్తశుద్ధితో ఎవడైతే పనిచేస్తాడో అప్పుడు నిజమైన న్యాయం జరుగుతుంది. ఆ నిజమైన న్యాయం జరిగినప్పుడే నాలాంటి విద్యార్థులకు తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ఓటర్లకి న్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ ప్రజలు కోరుకునేది ఒకటే, ఈ ఓటర్లు కోరుకునేది ఒకటే, మా విద్యార్థులు కోరుకునేది ఒకటే, నిరుద్యోగులు కోరుకునేది ఒకటే, ప్రక్షాళన జరగాలి. అది విద్యా వ్యవస్థలో తప్పులు జరిగిన ప్రక్షాళన జరగాలి, రాజకీయ వ్యవస్థలో తప్పులు జరిగిన ప్రక్షాళన జరగాలి. కాబట్టి ఫేక్ సర్టిఫికెట్లతో ఎవరైతే వచ్చారో, మేము 5,544 ఉద్యోగాలు ఫేక్ అని నేను చెప్పట్లేదు. అందులో ఇద్దరు తప్పు చేసినా అది తప్పే అవుతుంది. దాంట్లో ఎంతమంది తప్పు చేసి ఎంతమంది ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చారు, ఎంతమంది డబ్బులు కట్టి ఉద్యోగాలు తెచ్చుకోరు, ఎంతమంది మెరిట్ మార్కులు లేకుండా ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళని మాత్రమే తీసేస్తే మా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించడానికి ఒక ఆస్కారం ఉంటుందని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సైదుల్ రెడ్డి జీడిపల్లి అండి నా పేరు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం అనేటటువంటిది ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అక్రమ క్రమబద్ధీకరణ ఉందో, ఏ విధమైనటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకుండా, ఏ రకమైనటువంటి ఎగ్జామ్ లేకుండా, సో కనీసం ఏం చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, చనిపోయినటువంటి వాళ్ళ విషయాలు కూడా తెలుసుకోకుండా చేసినటువంటి అక్రమ రెగ్యులరైజేషన్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాము.
నిరుద్యోగ చేసి నిరుద్యోగులందరూ కలిసి కూడా హైకోర్టులో కేసులు ఫైల్ చేయడం జరిగింది. అటువంటి కేసులలో జీవో నెంబర్ 16 అనేటటువంటిది అక్రమ పద్ధతిలో వచ్చినటువంటిది, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని చెప్పి అల్ట్రా వైరస్ అని చెప్పి కొట్టేయడం జరిగింది. అయితే దాంట్లో ఇప్పటికిప్పుడు వాళ్ళని రోడ్డు మీద పడేయకూడదు కాబట్టి ఎగ్జామ్షన్ తొలగించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది కోర్టు. వచ్చినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళని కాంట్రాక్ట్గా కొనసాగించుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ నెట్టు సెట్టు పీజీలు సంపాదించుకొని ఎంతోమంది వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో దశాబ్దాల తర్వాత మనం తెలంగాణ సాధించుకున్నాము. అటువంటి దాంట్లో గెజిటెడ్ ఉద్యోగాలు అయినటువంటి అది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ లాంటి కోర్సులలో పేద బడుగు వర్గాల విద్యార్థులకు న్యాయమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అందించాల్సినటువంటి స్థానాలలో అక్రమంగా వేరే యూనివర్సిటీల నుంచి సర్టిఫికేట్లు కొనుక్కొచ్చుకున్నటువంటి వాళ్ళు, పిహెచ్డి సర్టిఫికేట్లు కొనుక్కొచ్చుకున్నటువంటి వాళ్ళు, తర్వాత ఏ రకమైనటువంటి పర్సంటేజ్ లేనటువంటి వాళ్ళు, క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడం వల్ల పూర్తిగా కుంటుపడింది. 1,40,000, 1,50,000 తోటి కొనసాగాల్సినటువంటి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యారంగం ఈరోజు 70,000-80,000 స్థాయికి పడిపోయింది అని అంటే దానికి కారణం ఈ కాంట్రాక్ట్ లెక్చరర్లు నాణ్యత లేనటువంటి విద్య బోధించడం ద్వారానే. మేము ఇప్పుడు కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా స్టేటస్కో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ఏ రకమైనటువంటి న్యాయస్థానం అంటే కూడా ఆలోచించకుండా, తీర్పుల మీద కూడా కనీస గౌరవం లేకుండా రెండవ ఇంక్రిమెంట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిమాండ్ చేస్తాం. ఇంకోటి గతంలో మనం ఏదైతే చదువుకుంటే జాబ్ రావచ్చు, జాబ్ వస్తుందని చాలా మంది కష్టపడి చెప్తా ఉంటారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. అంటే ఫేక్ సర్టిఫికేట్ తో కూడా జాబ్లు తెచ్చుకునే అంత విధంగా వచ్చింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? ఇప్పుడు సామెత ఎక్కడ ఉంది, రాజుగారి గుర్రం గాడిద అయింది అని చెప్పేసి అంటే బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు అనే స్థాయి నుంచి నువ్వు ఏ ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, ఏదో ఒక పార్టీ ప్రచారాలలో తిరుగు, డబ్బులు ఇచ్చేసేసి సర్టిఫికేట్లు కొనుక్కొచ్చుకొని కూడా ఉద్యోగాలు చేయొచ్చు అనేటటువంటి ఒక ఉదాహరణని వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఇది కొనసాగితే మొత్తం దేశంలో కూడా ఈ రకమైనటువంటి దేన్ని కూడా చర్యల్ని మంచిది కాదు. ఇంకోటి, ఇది కేవలం అంటే ఎంప్లాయ్మెంట్ సమస్య మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి స్థానంలో అనర్హులకు ఇవ్వకూడదు అనేటటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా చేస్తేనే ఈ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది. లేనటువంటి పక్షంలో నిరుద్యోగులు ఈరోజు ఇంతమంది కలిసి వచ్చినారు బయటికి, మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి పోరాటమే చేయాల్సి ఉంటుందని తెలియదు. మేము ముఖ్యమంత్రి గారు ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారో చూడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంటర్మీడియట్ వ్యవస్థని స్కూల్ ఎడ్యుకేషన్లో కలుపుతామని చెప్పేసి అని అన్నారు. సో ఎంత మాఫియాలాగా తయారైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఆపగలిగారు దాన్ని. ఎందుకు అని చెప్పేసి అంటే అందులో ఉండేటటువంటి అధికారులు కావచ్చు, అందులో ఉండేటటువంటి సంఘాల నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చదువుకొని ఎగ్జామ్లు రాసి వచ్చినటువంటి వాళ్ళు గారు, 4th క్లాస్ ఎంప్లాయీస్ నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్లో వచ్చినటువంటి వాళ్ళు నాయకులుగా కొనసాగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈ వ్యవస్థను కలిసిపోకుండా, అంటే పేద విద్యార్థులకు అందకుండా కార్పొరేట్ల కోసం సపోర్ట్ చేసేటటువంటి వ్యవస్థ ఇంటర్మీడియట్లో ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించాలి. దీనిపైన ఎంక్వైరీ జరిపించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కొత్తగా నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.